హాయ్ అండి, అందరికీ నమస్తే. తిమ్మరాజుపల్లి టీవీ అనమాట. ఈ యొక్క మూవీ వచ్చి మన ప్రొడ్యూసరు ఎవరైతే హీరో గారు ఉన్నారో కిరణ్ అబ్బవరం అనమాట. సో ఆయన ప్రొడ్యూసర్గా ఈ యొక్క మూవీ అనేది ముందుకు తీసుకొని వచ్చాడనమాట దగ్గరుండి. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ గ్రామీణ హాస్య నాటకం మిస్టరీ మీద ఈ యొక్క మూవీ అనేది తిరుగుతుందనమాట. మన ఆంధ్రప్రదేశ్లో కుప్పం ఎక్కడైతే ఉంటుందో లాస్ట్ ఊరు అనమాట అది. సో ఆ సైడ్ అయితే ఈ యొక్క మూవీని షూట్ చేశారని చెప్పి చెప్తున్నారు అనమాట. అక్కడ ఉన్న భాషల ఆధారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే సో అక్కడ ఉన్న మాటలు ఏవైతే ఉంటాయో భాష సో మన తెలుగే ఉండేది, కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బింగ్ అయితే చేశారనమాట. డబ్బింగ్ అంటే డబ్బింగ్ కూడా కదండి, మీరు అర్థం చేసుకోవాలి. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ దర్శకుడు అంటే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మునిరాజ్ అనమాట. దీనికి ప్రొడ్యూసర్ వచ్చి మన కిరణ్ అబ్బవరం అనమాట. సో హీరోయిన్ మళ్ళీ వచ్చి హీరో గారు చాలా కొత్త వాళ్ళు అనమాట. అది కాకుండా ఆ యొక్క సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్లు అందరూ కొత్త వాళ్ళేనండి. కొత్త వాళ్ళు కాబట్టే మనకు ఆ యొక్క పల్లెటూరు అని చెప్పి తెలిసిందనమాట. ఆ యొక్క రియాలిటీ అనేది ఇప్పుడు పాత వాళ్ళని కానీ తీసుకొని వచ్చి కానీ పెట్టిగా ఉంటే అదే రియాలిటీని కానీ చూపించి కానీ ఉంటే ఏముంటుందిలే అది అని చెప్పి ఆ యొక్క సంతృప్తి ఫీలింగ్ అనేది ఆ యొక్క విజువల్ మనం చూస్తున్నాం కదా, సో అది పోద్దనమాట. సో వీళ్ళు ఒక చిన్న పల్లెటూరులో చేశారు, ఎక్కడ ఏ ఆర్టిఫిషియల్ అనేది ఎక్కడా కనిపించలేదు అనమాట. సో న్యాచురల్గా తీశారనమాట. మనకు మూవీ అనేది చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది, కానీ చెప్తాను నిదానంగా చెప్తాను అనమాట. సో చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. బ్రో, ఈ యొక్క మూవీ చూసిన తర్వాత నీకేమనిపించిందో క్లారిటీగా చెప్పు బ్రో అని అంటే యావరేజ్ భయ్యా, 1 టైం వాచబుల్ అనమాట, పెద్ద గొప్పగా ఏం లేదనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఒక టీవీ చుట్టూ తిరుగుతుంది అనమాట. మన హీరో టీవీ తెస్తాడు. సో టీవీ తెచ్చిన తర్వాత ఆ యొక్క టీవీ అనేది దొంగిలించబడుతుంది అనమాట. ఎందుకు దొంగిలించబడుతుంది అంటే సో అక్కడ ఉన్న అవినీతి అనేది ఆ యొక్క టీవీ ద్వారా బయటపడుతుంటుంది అనమాట. సో అవి కొంతమంది తెలుసుకొని ఆ యొక్క టీవీ అనేది దొంగిలిస్తారనమాట. సో చూసుకున్నట్లయితే ఆ యొక్క అనుభూతి ఏదైతే ఉంటుందో ఫీలింగ్, ఓకేనా. సో పూర్వకాలంలో దూరదర్శన్ అని చెప్పి టీవీ లేనప్పుడు మనం రేడియోల ద్వారా వినేదన్నమాట పాతకాలంలో. అది మీకు తెలిసే ఉంటుంది. ఆ యొక్క ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఎవరి ఇంట్లో టీవీ లేనప్పుడు మన ఇంట్లోనే టీవీ ఉన్నప్పుడు మన ఇంటి గడప దగ్గర టీవీ పెట్టి ఆన్ చేసి ఒక 10 మంది బయట కూర్చొని మన ఇంటి గడప బయట చూస్తుంటే ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క అనుభూతి ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ వస్తుంది. సో ఆల్రెడీ నేను ఆ యొక్క అనుభూతిని తెచ్చుకున్నాను అనమాట. అంటే మన ఇంట్లో టీవీ లేదండి ఒకప్పట్లో. సో నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూసేదన్నమాట, బయట గడప దగ్గర కూర్చొని. ఆ అనుభూతి వస్తుంది కంపల్సరీ. సో ఏదో క్యాసెట్ పెడతారు, అది పెట్టి సీడీ పెట్టేసి క్యాసెట్ చేసి రన్ చేస్తాను అనమాట సినిమాని. సో అక్కడ కొంచెం అవినీతి అనేది ఆ యొక్క టీవీ ద్వారా అక్కడ ఉన్న జనాలకి, ముద్దు మారిపోయిన జనాలకి బయటపడుతున్న సమయంలో ఆ యొక్క టీవీ అనేది దొంగిలించబడుతుంది అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క పల్లెటూరికి సంబంధించిన ఏదైతే ఒక ఉంటుంది, ఒక అవతల మనిషి మీద ఒకటి అనేది ఉంటుంది, అరే అతను కొన్నాడే మనం కొనలేదే అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఆ యొక్క అనుభూతి కూడా వచ్చిందనమాట. ఇక ఈ యొక్క మూవీని కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్ గారు ప్రమోషన్ చేశాడు కాబట్టి సో ఏదో చిన్న సినిమాలకి సపోర్ట్ చేయాలనిపిస్తుంది, అందుకే సపోర్ట్ చేస్తున్నాను అని ఆయన కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. సో పాత వాళ్ళని పెట్టకుండా అందరినీ కొత్త వాళ్ళని పెట్టాడు కాబట్టి ఈ యొక్క మూవీ అనేది బాగా క్లిక్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కొత్త ఫీల్ అనేది వస్తుంది. ఎక్కడ మనకు ఎడిటింగ్లో కానీ ఆ యొక్క స్క్రీన్ మీద ఏ ఆర్టిఫిషియల్ అనేది ఎక్కడ కనిపించదు అనమాట. అంటే ఎక్కడ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ ఎక్కడ ఏం కనిపించదు, నార్మల్ న్యాచురల్గా తీసేశారనమాట. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. కానీ అక్కడక్కడ మైనస్ డిసప్పాయింట్ అయితే అవుతుంది అనమాట. మరి ఓవరాల్గా ఈ సినిమా నీకు నచ్చిందా నచ్చలేదరా చెప్పురా బాబు అని అంటే నాకైతే నచ్చలేదండి. మరి మీరు చూడాలా లేదా అని చెప్పి మీ ఇష్టం, నేనైతే డిక్లేర్ చేయను. మూవీ అనేది నాకు నచ్చలేదు. సో ఇంక మీ ఇష్టం అనమాట. 1 టైం వాచబుల్ అండి, చూడొచ్చు. దీనికి రేటింగ్ కూడా 1.5 out of 5 అనేది ఇవ్వచ్చు అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టోరీ అనేది ఒక గ్రామీణ పల్లెటూరులో జరుగుతుంది కాబట్టి ఆ యొక్క అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న భాష, అప్పట్లో మనం ఎలా ఉన్నాం ఏంటి, సో ఇల్లు లేకుండా అవన్నీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మీకు, ఓకేనా. ఆ యొక్క పేదరికం అనేది కూడా కనిపిస్తుంటుంది. కానీ వీళ్ళు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు అనమాట. 97, 96 అనే చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క మూవీ జరిగేది 90, 80 ఈ డ్రాప్లో జరుగుతుంది అనమాట. కానీ ఆ డ్రాప్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే మరీ ఘోరంగా ఉన్నాయి అప్పుడు పరిస్థితులు 90, 80లో. కానీ ఆ యొక్క విజువల్ అనేది నాకు అక్కడ కనిపిలా.
నాకు అక్కడ కనిపించలేదు. అంటే వీళ్ళు అనుకున్నది వేరు, తీసింది వేరు. అంటే కంటెంట్ ఓకే కదే, ఓకే కాదనట్లేదు, కానీ వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం నీట్గా తీసేసేసరికి ఆ యొక్క ఫీలింగ్ అనేది పోద్ది అనమాట. అది ఇప్పుడు మనం ఒక ఏదైనా సరే ఒకటి అనుకున్నప్పుడు అది ఒక పాతకాలపు సెట్ అయినా సరే అదే వేయాలి. దాన్ని రీమోడల్ చేసి అందంగా తయారు చేసిస్తే ఎలా ఉంటుంది? సో ఆ మాదిరిగా ఉంటుంది అనమాట ఈ యొక్క మూవీ అనేది. 1980లో అయితే అసలు టీవీలే లేవు, అసలు టీవీలు లేవు. అబ్బా, అదేదో దూరదర్శన్ ఉంది కదా, ఆ యొక్క దూరదర్శన్తో ఈ యొక్క వినేది వార్తలు అనేటివి. అప్పటి కాలంలో ఆ విధంగా ఉండిందనమాట. సో ఇదండి రివ్యూ అనేది. ఇక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా.